హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం శని దేవుని దగ్గరున్న అద్భుతమైన శక్తులేవి, తాను ఎందుకని కఠినంగా ఉంటాడో అనే విషయాలను వివరంగా మాట్లాడుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శని దేవుడిని కర్మ న్యాయాధిపతిగా పరిగణిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అతి చిన్న గ్రహం శని గ్రహమే. అందరికంటే నెమ్మదిగా ప్రయాణించేది ఈ శని గ్రహమే. మనలో చాలామంది శని దేవుని పేరు చెప్తే తెగ భయపడిపోతుంటారు. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం మకరం, కుంభరాశువులకు శని దేవుడే ఆధిపతిగా ఉంటాడు. ఇలా శని దేవుని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సందర్భంగా శని దేవుడి పుట్టుక ఎలా జరిగింది, తన దగ్గరుండే అద్భుతమైన శక్తులేమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత గ్రంథాల ప్రకారం సూర్యదేవుడికి ఇద్దరు కుమారులు, శని, యమ. వీరిద్దరిలో యమ చాలా అందంగా ఉండేవాడు. శని దేవుడంటే సూర్యుడు ఇష్టపడేవాడు కాదు. తనను కుమారుడిగా గుర్తించడానికి కూడా నిరాకరించాడు. సూర్యదేవుని ప్రతికూల ప్రభావం కారణంగా శని దేవుడిని అందరూ విస్మరించారు. దీంతో శని దేవుడు కూడా తన తండ్రి మీద ద్వేషం పెంచుకునేలా చేసింది. తన స్వభావాన్ని చాలా తీవ్రంగా మార్చింది. అయితే శని భగవానుడు అత్యంత శక్తివంతంగా మారాడు. ప్రసిద్ధమైన శక్తి కర్మాలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు. అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీ లక్షణాలను కలిగి ఉండేవారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇవేవీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు. శనిదేవుడు క్రమశిక్షణ, స్వయం నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు. స్వయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు. శనిదేవుడిని భయంకరంగా భావించినప్పటికీ ఎవరైతే క్లిష్ట పరిస్థితిలో ఉంటారో వారిని శనిదేవుడు రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఎవరైతే శని చాలీస పాటిస్తారో, తన బోధనాలను అనుసరిస్తారో వారి జీవితంలో శని ప్రభావాన్ని తగ్గిస్తాడు. అంతేకాదు సానుకూల శక్తులను ఆకర్షించేలా చేస్తాడు. శని దేవుడిని చాలామంది ఎక్కువ కోపం శిక్షించే దేవుడిగా పరిగణిస్తారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శని దేవుని కోపం వెనుక కూడా ఒక భావోద్వేగ కారణం ఉంది. శని దేవుని కోపం స్వభావానికి తన తండ్రి కూడా ఒక కారణమని శాస్త్రాలలో పేర్కొనబడింది. అయితే భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ శని దేవాలయాలు తప్పక సందర్శించాలి. మీరు శని లేదా శని భగవానుడి భక్తులైతే ఈ దేవాలయాలను సందర్శించకుండా ఉండలేరు. హిందూ పురాణాలలో అత్యంత గౌరవనీయమైన దేవుళ్ళలో ఒకరైన శని దేవుడిని దేశంలో పూజిస్తారు. సూర్యుడు మరియు ఛాయాల కుమారుడు శని దేవుడిని కర్మ మరియు న్యాయానికి దేవుడిగా నమ్ముతారు. భారతదేశంలో శని దేవుడికి అంకితం చేయబడిన ఆలయాలు చాలా ఉన్నాయి. ఇళ్లకు తలుపులు, తాళాలు లేని గ్రామం గురించి మీరు విన్నారా? ఇది శని సింగణపూర్ కథ. ఇక్కడ నివసించే ప్రజలు శనిదేవుడి అనుచరులు మరియు శనిదేవుడు వారి రక్షణకు, వారి సంరక్షకుడు కాబట్టి భద్రత అవసరం లేదని వారు నమ్ముతారు. 300 సంవత్సరాల నాటి పురాణం ప్రకారం ఒకప్పుడు గ్రామం గుండా ప్రవహించే పన్నస్నాల నది ఒడ్డున ఒక నల్లటి స్లాబ్ కనుకోబడింది. స్థానికులు స్లాబ్ను తాకినప్పుడు దాని నుండి రక్తం కారడం ప్రారంభమైంది. ఒక్కసారి గ్రామాధికారి కలలో శనిదేవుడు కనిపించి ఆ స్లాబ్ తన సొంత విగ్రహమని, దానిని గ్రామంలోనే ఉంచాలని చెప్పాడు. ఆ శిరస్సును ఎప్పుడు ఆ రాతిని కప్పవద్దని, ఎందుకంటే అతను గ్రామాన్ని సరిగ్గా చూడలేడని చెప్పారు. అప్పుడు గ్రామస్తులు దానిని గ్రామం మధ్యలో ఉన్న ఒక వేదికపై ఏర్పాటు చేసి దానిని దేనితోనూ కప్పలేదు. అప్పటి నుండి గ్రామస్తులు మరియు దేశం నలుమూలల నుండి ప్రజలు శనిదేవుని ఆశీర్వాదం కోసం ఆ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ నివసించే ప్రజలు ఎప్పుడు తమ తలుపులు మూసుకోరు లేదా ఇళ్లకు తాళాలు వేసుకోరు. ఎందుకంటే దొంగ అలాంటి పని చేస్తే శనిదేవుడు వెంటనే అంధత్వంతో శిక్షిస్తాడని వారు నమ్ముతారు. శనిధామ్, ఢిల్లీ. రాజధానిలోని శనిధామ్ ఆలయంలో ప్రపంచంలోనే ఎత్తైన శని విగ్రహం ఉంది.
ఈ విగ్రహాన్ని 2003వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు మరియు అప్పటి నుండి ఈ ఆలయం శని భక్తులందరికీ పెద్ద ఆకర్షణీయంగా మారింది. విగ్రహాన్ని ఆవిష్కరించే ముందు శ్రీ శనిధామ్ పీఠదేశ్వర్ సంత్ శిరోమణి శని చరణోగ్రాగి దత్తి మదన్ మహారాజ్ రాజస్థానీ జీ 100 కోట్ల 32 లక్షల సార్లు శని మంత్రాలను జపించారు. ఇక్కడి శని దేవుడిని పూజించడం వల్ల వచ్చే కష్టాలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.